9 న్యూస్ కు స్వాగతం. సోమవారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో భాజపా నాయకులు డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సదస్సును జరుపుకున్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సగ్గం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారు మరియు జాతీయ ఎస్టీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తరపున డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని, బడుగు బలహీన వర్గాల మరియు కులమతాలకు అతీతంగా సమానత్వం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక విషయాల మీద ఈరోజు ప్రతి ఒక్క ఆఖరి దళిత గణపతి కులాల మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సమానత్వం కోసం నిరంతరం పనిచేస్తుందో అనేక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క అవగాహన సదస్సు ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది. అభివృద్ధిలో భాగమైన కేంద్ర నిధులతో ఈరోజు 4 రోడ్లు 6 రోడ్లతో పాటు అనేక ఇండస్ట్రీస్ తో పాటు ఈరోజు మూలపడిన పోలవరం ఘాట్ నుంచి ఈరోజు 27 పథకాలు రద్దయిన ఎస్సీ కార్పొరేషన్ పథకాలు ఘాట్ నుంచి ఈరోజు ఏదైతే రైతులకి ఇవ్వాల్సిన రుణాలతో పాటు ఓబీసీలోని ఆర్థికంగా దిగువ ఉన్న కులాలు ఏవైతున్నాయో వాళ్ళని ఆర్థికంగా ఇచ్చేయడంతో పాటు ఈరోజు ఆర్థికంగా దిగువ ఉన్న చిన్న కులాలు ఏవైతున్నాయో ఈ ఆర్థికంగా ప్రయోజనం పొందాలనే ఆలోచనతో ఈరోజు అట్టడి కులాలకి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎన్డీఏ కూటమి పడుతున్న ఆ ఆలోచన భాగంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పూర్తి సహకారంతో విద్యాపరంగా వైద్యపరంగా అనేక రంగాల్లో పరుగులు పెడుతున్న తరుణంలో ఈరోజు గత 5 ఏళ్లుగా పడకేసిన వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు గాడిలో పెడుతున్న నరేంద్ర మోడీ గారు, అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వేల కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ఉద్యోగము లేని నిరుద్యోగులకు, అదే విధంగా ఉపాధి లేని కార్మికులకు అనేక రంగాల్లో ఈరోజు అవకాశాలు కల్పిస్తూ ఈరోజు పడిపోయిన ఆర్థిక విధానాన్ని పైకి లేపుతూ అనేక విషయాల మీద పూర్తిగా అవగాహన కల్పించుకొని ఈరోజు ఎన్డీఏ కూటమి పరిగెడుతున్న తీరుని ఈరోజు మీడియా మిత్రులు ఈరోజు సమాజానికి తెలియజేస్తున్న విధానాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తారని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పని గత ఎన్నికల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటించారు కాంగ్రెస్ నేతలు. కానీ ప్రజలెవరు కూడా నమ్మలేదు. నమ్మకపోవడమే కాదు, మరోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అధికారాన్ని ఇచ్చిన విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం. కాబట్టి దుష్ప్రచారాలను చేస్తే మాకు లాభం అవుతుందని ఆలోచన మానుకోవాలి. ఈ దేశానికి దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ కు సంబంధించిన రాజ్యాంగం పట్ల గాని, ఆయన రచన పట్ల గాని ఏమాత్రం కనీసమైన గౌరవం లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే. కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలను దేశ ప్రజలు ఎవరు నమ్మడం లేదు. భారతీయ జనతా పార్టీ దళితుల అభివృద్ధి కోసం, దేశ ప్రజాస్వామ్యంలో దేశ అభివృద్ధి కోసం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం సమానంగా తీసుకెళ్లడమే కాదు, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పూజ తప్పకుండా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీలోని నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. తప్పకుండా దళితుల అభివృద్ధి, దేశ అభివృద్ధికి ఈ 2047 కల్లా ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల నిలబెట్టడం కాదు, వికసిత భారత్గా తిప్పారనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా ఈ దేశానికి, దళితులకు, అంబేద్కర్ దేశానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి, ఉప అధ్యక్షుడు మాకినేని అమరసింహం, కో కన్వీనర్ నాగేశ్వరరావు, ఖాదర్ బాషా, ఉజ్వల, విజయశ్రీ, రాజశేఖర్ తదితర రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మేధావులు, కార్యకర్తలు పాల్గొన్నారు.